దేవుని నామం పొందనాలి. వచ్చిన వందనాలు. 21 రోజు ఉపవాస కోరికలు 2023లో మరి 21 రోజు ఉపవాస కోరికలు మరి ఉపవాసం ఉండి మరి దేవుడి సన్నిధిలో మరి పెడుతున్నారు. బిడ్డనిచ్చాడు. అందరి బట్టి దేవుడికి వందనాలు. మొన్న ఉపవాస కూడుకుల్లో కూడా సాంబయ్య గారికి బాగోపోతే మంచి ఆరోగ్యం ఇచ్చారు. రక్షణ పొందానన్నా సాంబయ్య గారు మరి రక్షణ పొందాడు. ఉపవాస కూడుకులో మరి నేను ఏది అడిగినా కానీ దేవుడు సమృద్ధిగానే ఇచ్చాడు. అందరిని బట్టి దేవుడికి వందనాలు. ఈ 21 రోజు ఉపవాస కూడుకుల ముందు మరి సాంబయ్య గారు బాగా అనారోగ్యానికి ఇదైపోయినప్పుడు మరి నేను దుర్గక్కల ఇంట్లో కూర్చొని మదన పడుతున్నా. ఏం చేయాలి, ఎంత ప్రార్థన చేసుకున్నా నాకు ఏ అవకాశం రావట్లేదు. అంటే మనసు తిమ్మతలేదు. ప్రార్థన చేసుకుంటున్నా నాకు అనిపించింది నా ప్రార్థన నాకు సరిపోవట్లేదేమో, ఇంకెవరన్నా ప్రార్థన తోడైతే బాగుండేమో అన్న ఆలోచన నాకు వచ్చినప్పుడు కూర్చుని అలాగే ఆలోచిస్తుంటే నాకు దుర్గక్క తలంపులోకి వచ్చింది. తన ఇంటికి వెళ్ళాను. వెళ్తే ఇలా అని చెప్పాను, నాకు వచ్చిన తలంపు మొత్తం చెప్పాను. అది కాదు లక్ష్మి, వేరే కానీ అక్క సలహా ఇచ్చిన తర్వాత సర్లని ఆ మాటలు పట్టుకుని నేను ఇంటికి వచ్చి ధైర్యంగా నిజంగా అటు రీతిగానే నేను దేవుడికి ప్రార్థించాను. మరి దేవుడు ప్రార్థించి మందిరానికి మరి మధ్యాహ్నం పూట వచ్చి పొద్దున్నింటిగా పనిచేసుకుని మరి పిల్లలు తీసుకుని వచ్చి మందిరం పరిచయం చేసుకుని మరి దేవుడి సన్నిధిలో మొరపెట్టుగా కానీ నిజంగా ఈరోజు ఆయన డ్యూటీకి వెళ్తాడని అసలు నేను అనుకోలేదు. ఎన్నో అప్పగంతులు పెట్టేసేవాడు, ఎంతగానో మనిషి ఇదైపోయాడు. కానీ నా మొర దేవుడు ఆలకించి ఒకటే అడిగాను, దేవా నేను ఆదివారం ఒక్కరోజే కాదు మిగతా రోజుల్లో కూడా కాలం ఎవరి దగ్గర ఉన్నా సరే వెళ్ళి నేను భారం అనుకోకుండా, అది మధ్యాహ్నం అవని సాయంకాలం అవని వచ్చి మందిరం చుట్టూరు ఊడ్చి నాకు వచ్చి రాని పాటలు పాడుకుని బిడ్డనేసుకుని కనీసం 3 గంటలు గడుపుతున్నా. నా బిడ్డని తండ్రి లేని వాడిగా చేయొద్దు, నన్ను దిక్కులేని దానిగా నన్ను నా బిడ్డను చేయొద్దు ఆనాడు ఇసుకే గారు మరి దేవుడి సన్నిధిలో మరి అడిగి పరిచయం జ్ఞాపకం చేసుకోమని, నేను చేసిన పరిచయం జ్ఞాపకం చేసుకోమని గోడ తట్టి ప్రార్థించినప్పుడు మరి ఆయనకు ఆయుష్ని ఇచ్చావు కదా, అట్టగే నా ప్రార్థన ఆలకించి నా భర్తని బాగు చేయాలని అడిగినప్పుడు దేవుడు ఎంతగానో ఊహించిన రీతిలో సమయాన్ని స్వస్థపరిచాడు. అందరి బట్టి దేవుడికి ఎలాది స్తుతి స్తోత్రములు. సంఘానికి చెప్పాను, సేవకుడు గారికి కూడా చెప్పాను. మరి మా కుటుంబం కొరకు సంఘం ప్రార్థన చేస్తుంది, సేవకుడు కొరకు ప్రార్థన చేశారు. అందరి బట్టి వందనాలు.